హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు లేటెస్ట్గా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటి, ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇప్పటివరకు ఏ జిల్లాలకు ఇచ్చారు, ఎంత పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు, అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. గుడ్ న్యూస్ చెప్పారనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇందులో భాగంగానే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమం అయితే ఆయన పాల్గొనడం జరిగిందనమాట. సో ఈ గత ప్రభుత్వ బీఆర్ఎస్ల పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో ఇబ్బంది పడ్డారని చెప్పేసి, సో అలా కాకుండా ఇప్పుడు గత ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చిన దొడ్డి బియ్యాన్ని దాదాపు 80-90% ప్రజలు తినలేక పోయారని చెప్పేసి, ఈ బియ్యాన్ని కేవలం 5-10 రూపాయలకు అమ్ముకోవడం, రీసైక్లింగ్ బీర్ల కంపెనీలో కోళ్ల ఫామ్లకు తరలించేవారని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం దుస్థితి మార్చేసిందని చెప్పేసి తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నమాట. 3 కోట్ల మందికి పైగా దాదాపు 16 లక్షల కొత్త కుటుంబాలకు కూడా ఇక రేషన్ కార్డులు గత 10 ఏళ్లలో అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేశారు. కానీ తమ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు 1-2 రోజుల్లో అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకోవచ్చు అనమాట. కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు. ఇక నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే, సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందు మూలంగా తెలియనిది ఏమనగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అంటే ఆసరా చేయుత దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇక డైలేరియా, అదేవిధంగా ఫైలేరియా కావచ్చు, ఇక చేనేత కల్లుగీత కార్మికులు, ఇక ఒంటరి మహిళలు, వీరంతా కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం ఏదైతే జూలై నెల పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేసినట్లు చెప్తున్నారు. సో ఈ నెల ముందుగా జిల్లాకైతే ముందుగా అయితే అందించడం జరుగుతుంది, తర్వాత మిగతా జిల్లాలకు అయితే అందిస్తారు కాబట్టి, సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అయితే స్టార్ట్ అయినట్లు అప్డేట్ ఇచ్చారన్నమాట. ఇందులో ఏ జిల్లాలకు అందిస్తున్నారు ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట నల్గొండ జిల్లాకి అయితే స్టార్ట్ చేశారు. సో ఈ నెల దాదాపుగా 21 తారీఖు నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే 29 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 4 జిల్లాల్లో అయితే ఇప్పటికే ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఏ జిల్లాలకు అయితే అందజేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే, ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటాయి, అందులో 4 జిల్లాలకు అయితే అందిస్తున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసి ముఖ్యంగా అకౌంట్ ఎవరైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ అవుతున్నాయో వారందరికీ గతంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ క్లియర్గా ఉన్నాయో వారందరికీ పైసలు అయితే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి, తీసుకుంటున్నారని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో ఉన్నతాధికారులు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు ముఖ్యంగా మనకు ఈ నెల 30 తారీఖు వరకు అయితే తీసుకోవచ్చు. ఈరోజు మరి రేపు ఏ జిల్లాల వరకు అయితే అందించే అవకాశాలు అయితే ఉంది. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మహబూబ్నగర్, ఇక నారాయణపేట, నల్గొండ, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల, వికారాబాదు, పెద్దపల్లి, ఇక ఇందులో భాగంగానే ఈ జిల్లాలకైతే అందించడం జరుగుతుంది. ఈ లిస్టులో లేని పేరు జిల్లాలకైతే రేపు ఎల్లుండి అయితే అప్డేట్ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా మీరు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి, లేదంటే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ నెంబర్ ఉన్నదైతే ఫోన్ చేసి కనుక్కోండి మీకు పెన్షన్ వస్తుందా లేదనేది. గతంలో ఎలా తీసుకున్నారో పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు సేమ్ యాస్టీస్గా అలా అందించడం అయితే జరుగుతుంది. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా టైం అయితే ఉంది కాబట్టి నెల వరకు చివరి వరకు చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. దాదాపుగా లిస్ట్ అయితే వచ్చారు, దాదాపు 1,61,000 మంది దరఖాస్తు చేసుకున్నా చెప్తున్నారు. సో ఈ నెల చివరి వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.